బీఆర్కే న్యాయవేదికకు తిరిగి స్వాగతం. సో నిన్న మేము న్యాయవేదిక కార్యక్రమానికి కాకినాడ నుంచి నిర్మలమ్మ అనే ఒక మహిళ కాల్ చేసి తన యొక్క గోడును వెళ్ళపుచ్చుకుంది. విషయం ఏంటంటే ఆమెకు దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం వివాహమైంది ఒక వ్యక్తితో. అతను ఇప్పుడు ఇంకొక వివాహం కూడా చేసుకున్నాడని చెప్పేసి అన్నది. అయితే ఆ వివాహం కూడా తెలియకుండానే మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు 20 ఏళ్ల వయసు వచ్చిన కూతురుంది. కూతురుకి కొంతకాలం వరకు నెలకు 1000 రూపాయలు పంపించేవాడు. ఈమెకు 6000 రూపాయలు ప్రస్తుతానికైతే ఎంసీ కింద ఇస్తున్నాడు. ఇంకా 498, 494 ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి అన్నీ కూడా పెద్దగా వర్తించట్లేదు. అలాగనే అతను ఏం చేస్తున్నాడంటే, అసలు నీకు నాకు పెళ్ళైనట్టుగా ఏమైనా ప్రూవ్ చేయగలుగుతావా, అసలు ఎటువంటి ప్రూవ్ చేయలేవు కదా నువ్వు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. లాస్ట్కు డిఎన్ఏ టెస్ట్కి ఆమె అప్లై చేస్తే కోర్టుకి డిఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ డిఎన్ఏ టెస్ట్గా అతను మాత్రం రావట్లేదు. సో దాని మీద అంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పినట్టు హిందూ వివాహ చట్టం 1955 ప్రకారము వివాహమైన తర్వాత రిజిస్టర్ చేసుకోకపోతే ఎంత సమస్య ఎదురవుతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో దీన్ని ఎలా చేయవచ్చు అంటే మీరు ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్గా విజయ నిర్మల గారు, సో ప్రజలకు మీరు ఏం చెప్తారు? నేను ఒకటే సజెస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ ఆ టైంలో ఏంటంటే పెళ్ళిళ్ళు అవంతా అప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ లేకుండేది. బట్ ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు అన్న కేసులో అదే జరిగింది కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల పెళ్ళైంది. బట్ స్టిల్ ఆ కేసులో నా డౌట్ ఏంటంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్నట్టు ఫొటోస్ లేవా, ఒక్కటి కూడా పెళ్ళి చేసుకున్న ఫొటోస్ లేవా? అంటే ఇన్నేళ్ళు వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఫొటోసే లేవా వాళ్ళకి? అంటే ఫొటోస్ ఉన్నాయి కానీ అతను మొత్తం గాయబ్ చేసేసాడు మొత్తం. నాకు ఇట్లాంటి ఒక కేసు, ఇలాంటి సిమిలర్ కేసు నేను చేశాను ఒకటి. ఏంటంటే అక్కడ అతను పెళ్ళి చేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత వాళ్ళకి ఇంకా ఇక్కడ కనీసం పిల్లలు ఉన్నారు, అక్కడైతే పిల్లలు కూడా లేరు. ఓకే, పిల్లలు లేకపోతే ఒక పాపని అడాప్ట్ చేసుకొని వాళ్ళు పెంచుకున్నారనమాట. తర్వాత అరౌండ్ ఒక 5 years బ్యాక్ వేరే ఆమెతోని సెకండ్ మ్యారేజే చేసుకున్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఆమె 498 వేసింది, అన్నీ వేసింది, కోర్టులో కేసు నడుస్తుంది, అన్నీ అవుతున్నాయి. ఈవెన్ తన దగ్గర ఫోటో అంటే పెళ్ళి చేసుకున్న ఫోటోలు ఉంది, వెడ్డింగ్ కార్డు ఉంది, అన్నీ నడుస్తుంది. కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అంటే తను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బైగమి అనేది ఒకప్పుడు క్రిమినల్ అఫెన్స్ ఉండేది. అంటే భార్య ఉండగా ఇంకో రెండో పెళ్ళి చేసుకుంటే క్రిమినల్ అఫెన్స్, అది తీసుకెళ్ళి జైల్లో పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే బైగమి తీసేస్తున్నారు. అంటే బైగమి అంటే రెండో పెళ్లి చేసుకోవడం, రెండో పెళ్లి చేసుకుంటే కూడా ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ కాదు, అది జస్ట్ ఒక అంటే విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఆమెకి ఏంటి, ఇప్పుడు ఐదర్ ఆమె ఇట్లా ఓర్చుకొని ఉండాలి, లేకపోతే డివోర్స్ అన్న తీసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. బైగమి ఇవన్నీ తీసేయడం వల్ల నష్టాలు జరిగినాయి. ఇప్పుడున్న ఇప్పుడు మారుతున్న కాలం బట్టి నేనేం చెప్తున్నానంటే, నాట్ జస్ట్ రిజిస్ట్రేషన్ అండి. పెళ్ళికి ముందు ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తున్నారు అంటే ముందులాగా ఏదో పెళ్లి చూపులు చేసుకొని ఒకటి మూమెంట్లో చూసి నచ్చి పెళ్లి చేసేసుకొని ముందుకు వెళ్ళిపోవట్లేదు. కనీసం ఒక 3 నెలలు 6 నెలలు మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ పెరిగాకే ఒక 6 months 8 months గ్యాప్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ ఎట్లయిపోయిందంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నారు. అంటే ఏమైనా డిజీజెస్ ఉన్నాయి అంటే పెళ్ళి అయినాక తెలుసుకొని వేస్ట్ కదా. సో పెళ్ళికి ముందే ఒకటి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మొత్తం బ్లడ్ అంతా టెస్ట్లని చేయించి, ప్లస్ ఆల్సో వాళ్ళిద్దరి మధ్య ఎంత కంపాటబిలిటీ ఉంది. మళ్ళీ ఇది కాకుండా ఫినాన్సెస్ ఎస్పెషల్లీ ఏంటంటే పెళ్ళైనాక ఖర్చు, నీ ఆస్తి ఏం చేద్దాం, నా ఆస్తి ఏం చేద్దాము, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏ డబ్బులు దేనికి ఎంత పెడదాము, నీకు ఒకవేళ 1,00,000 వస్తుంది, నాకు 1,00,000 వస్తే ఈ 1,00,000 దేనికి యూజ్ చేద్దాము, ఆ 1,00,000 దేనికి యూజ్ చేద్దాం అంటే మొత్తం ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్డ్గా కూడా చేసుకుంటున్నారు. అది చాలా నేనైతే సజెస్ట్ చేస్తాను, ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే తర్వాత ఏం గొడవలు వచ్చేవి ఇందులో. ముందే అన్నీ మీరు సార్ట్ చేసుకొని పెళ్ళి చేసుకుంటే తర్వాత ఏ గొడవలు ఉండవు కదా. ఈవెన్ ఇప్పుడు చాలామంది అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద ఉంచుతున్నారు. ఎందుకంటే రేపు పెళ్ళయ్యాక అమ్మాయి వచ్చి, మొన్న కూడా రీసెంట్గా కేసు అయింది, ఒక అమ్మాయి
దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంది. 8 పెళ్ళిళ్ళు చేసుకుంది కంటిన్యూస్గా. దాదాపు 600 కోట్ల రూపాయలు అండ్ చేసుకున్న ప్రతి దగ్గర ఆస్తులు తీసుకుంటే వెళ్ళిపోతా ఉన్నది. అంటే ఈ చట్టంని ఇట్లా ఒక రకంగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అది మిస్యూజ్ అవుతుంది. చాలామంది దానివల్ల అంటే మేజర్లీ కొంతమంది లేండి, ఇట్లా మేజర్లు అయితే చాలామంది అయితే నష్టపోతున్నారు, ఆడవాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ చేసుకున్న భర్త మనుషులు లేనప్పుడు, ఒకవేళ విడిపోలేక అక్కడ ఉండలేక అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? డబ్బుల కోసం అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ధైర్యం చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎలా బతుకుతుంది? ఎందుకంటే ఒక పెళ్ళై 10 years అయింది, పిల్లలు పుట్టినారు. తన కెరియర్ వదిలేసి అన్నీ వదిలేసి భర్తని పిల్లల్ని చూసుకుంటా వెళ్ళినప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఎంటీ, ఆమెకి ఏ ఛాన్స్ ఉండదు, పెళ్ళి అంటే జాబ్ ఉండదు. 10 ఏళ్ళ తర్వాత ఎవరిస్తారు జాబ్? సో అలాంటి లేడీస్కి తర్వాత ఖచ్చితంగా కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం. సో ఇలా చూసుకోవచ్చు, అలా చూసుకోవచ్చు, ఏదైనా పర్సన్ బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు నేనేం సజెస్ట్ చేస్తా అంటే, ఎవరైనా పెళ్ళి చేసుకోవాలనుకుంటే మాత్రం మినిమం అంటే ఒక అబ్బాయి ఓకే పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఒక 3 నెలలు 6 నెలలు కనీసం ఒక 8 నెలలు మాట్లాడుకున్నాక, అర్థం చేసుకున్నాకనే పెళ్ళి చేసుకోవడం బెటర్. అండ్ ఆల్సో మీరు అంటే బ్లడ్ టెస్ట్ అదంతా మీ ఏమంటారు, మీ అనుకూలత బట్టి చేసుకోండి. బట్ ఈ డబ్బుల విషయంలో మాత్రం క్లియర్గా మాట్లాడుకోవడం బెటర్. అంటే ఎలా ఖర్చు పెట్టాలి, ఏది కొనాలి అంటే ఒక 10 ఏళ్ళ వరకు మొత్తం ప్లాన్ చేసుకొని తర్వాత పెళ్ళి చేసుకోవడం అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత ఇప్పుడు గొడవలు అయ్యేది, డివోర్సెస్ అయ్యేది ఇదే విషయంలో మేజర్లీ, అంటే డబ్బుల విషయంలో అవుతుంది, గొడవలు అయ్యేది అక్కడే. సో ఇవన్నీ కొంచెం ఏమంటారు తగ్గించుకున్నట్టు అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే మేడం, ఇంకొకటి ఈ లవ్ మ్యారేజ్ అండ్ స్పెషల్ మ్యారేజెస్ అని అంటారు, అలాగనే ఇంటర్ రిలీజియస్ వివాహాలు అంటారు. వాట్ ఈస్ డిఫరెన్సెస్? ఇప్పుడు ఒక హిందూ ఉన్నారనుకోండి, ఒక హిందూ ఇంకో హిందూని చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది వాళ్ళకి. అంటే ఫర్దర్ ఒకవేళ ఏమైనా మ్యారిటల్ ఇష్యూస్ ఉంటే, మ్యారేజ్లో ఏమైనా గొడవలు ఉంటే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది. ఒకవేళ ముస్లిమ్స్ అనుకోండి, ఒక ముస్లిం ఇంకో ముస్లిం చేసుకున్నారనుకోండి, ముస్లిం లా వస్తుంది. క్రిస్టియన్స్ చేసుకుంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది. బట్ ఒక క్రిస్టియన్ ఒక హిందూ పెళ్ళి చేసుకున్నారనుకోండి, అప్పుడు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కదా, హిందూకి వెళ్ళాలా లేకపోతే ఏమంటారు క్రిస్టియన్కి వెళ్ళాలా అని. అప్పుడు అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అవుతుంది అనమాట. మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ ఒక హిందూ క్రిస్టియన్, అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కవర్ అవుతుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి హిందూ మ్యారేజ్ యాక్ట్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, డివోర్స్లో కానీ సాంప్రదాయాల్లో కానీ. ఎందుకంటే నేను చెప్పాను కదా సప్తపది అవన్నీ ఉంటాయి, కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్, అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి వెళ్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వస్తారు. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఒకవేళ డివోర్స్ కావాలనుకుంటే అప్పుడు ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ స్పెషల్ దాని కింద డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట కోర్టుకి వెళ్ళి. బట్ ఒకవేళ ముస్లిం అనుకోండి, ముస్లిం అంటే ఫస్టే కన్వర్ట్ కావాలి. ఒక ముస్లింని ఒక హిందూ కానీ క్రిస్టియన్ కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ముస్లింలా కన్వర్ట్ అయినాకనే వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా ముస్లిమ్స్ అన్నట్టే కదా, సో వాళ్ళు మొత్తం ముస్లింలో అప్లై అవుతుంది అనమాట. ఓకే, అయితే మేడం ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే అసలు ముందుగా కొంతకాలం ప్రొసీడింగ్స్ ఏదో కొన్ని ఉంటాయి, అంటే టెస్ట్ చేస్తారంటారు, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషన్ పెట్టాలి, డీటెయిల్స్ అన్నీ పెట్టాలి, అమ్మాయికి ఆ అమ్మాయి ఏజ్, అబ్బాయి ఏజ్, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇప్పుడు ఆధార్ కార్డ్ అవన్నీ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక టైం పీరియడ్ ఉంటుందండి. ఆ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి బయట నోటీస్లో పెడతారనమాట, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇలా అప్లికేషన్ పెట్టినారు అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎప్పుడైనా మీరు గమనించండి, వెళ్తే అక్కడ వాల్స్ మీద స్టిక్ చేసి ఉంటుంది, ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వచ్చి అబ్జెక్ట్ చేయండి అని చెప్పి. సో ఆ 30 days టైం అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరు వచ్చి అబ్జెక్ట్ చేయకపోతే ఒకటి పలానా డేట్ ఇస్తే ఆ రోజు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఒక 1 month వరకు అక్కడ ఫోటోలు పెడతారండి, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటారు, కుటుంబ సభ్యులే ఎవరో చూస్తారు, బంధువులు చూసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే తర్వాత ఈ అధికారుల దగ్గరకు వచ్చేసి స్టాప్ చేసే అవకాశం ఉంటుందా? అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ వద్దనుకున్నప్పుడు వచ్చి అబ్జెక్ట్ చేస్తారు, కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి
ఓన్లీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరో అంటే ఈ ఇద్దరు కాకుండా ఎవరు వచ్చినా కూడా అది క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు, పేరెంట్స్ వచ్చినా కూడా. అండ్ ఈ మధ్యలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ పరువు హత్యలు కూడా మీరు అంటే గమనిస్తే ఈ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ ఇట్లా ఏమవుతున్నాయి అంటే క్యాస్ట్ కోసము రిలీజియన్స్ కోసం అని చెప్పి చాలా పరువు హత్యలు అవుతున్నాయి. అంటే మా అమ్మాయి మా క్యాస్ట్ అమ్మాయి ఇంకో క్యాస్ట్ని చేసుకోవద్దు అలా అని చెప్పేసి. సో వాళ్ళు ఇలా ఏమవుతుందంటే ఎవరైతే ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ధైర్యం చేసి రిజిస్టర్ అంటే ఒక మీడియాకి మీలాంటి మీడియాకి వచ్చి అప్లై చేయడము, మీలాంటి సపోర్ట్ తీసుకోవడము, లేకపోతే డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని అంటే అట్లా కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి ఈ మ్యారేజెస్ సంబంధించింది మనం మాట్లాడాం, కానీ మ్యారేజెస్ విషయంలో కూడా అంటే వాళ్ళు దంపతులు చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అలాగనే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు, కొన్ని విడాకులకు దారి తీస్తుంది. సో విడాకులకు దారి తీస్తున్నప్పుడు మనం అందరం కూడా కోరుకునేది ఎవరైనా సరే ఏ మతమైన ఉండొచ్చు, కులమైన ఉండొచ్చు, మనిషి అనేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి జీవించాలని వాళ్ళు ఒక అనుకున్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకోవాలనేది ఒకటి. సరే, ఈ రిస్ట్రిక్షన్స్ ఎవ్రీథింగ్ అవి పక్కన పోనిద్దాం, కానీ వివాహం చేసుకున్న తర్వాత అందమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉండాల్సిన వీళ్ళు మధ్యలో ఎక్కడో కొన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకం, అనుమానాలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో వీటికి ఒక సంతోషకరమైన వివాహ జీవితానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా మీరు వీక్షకులకు చెప్తారా? ఇప్పుడు అంటే నేను చూస్తున్నాను, అంటే నాకు తెలిసినంత మటుకు, నాకు అర్థమైనంత మటుకు అయితే ఇంతకుముందు చెప్పింది ఒకటి. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏంటంటే ముందే అన్నీ చూసుకొని చేసుకోండి అని చెప్తున్నా. లేదు, ఇప్పుడు మన పేరెంట్స్ మన తాతలే కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు మన తాతలు అంత కలిసి ఉన్నట్టు మన పేరెంట్స్ ఉండరు, మన పేరెంట్స్ ఉన్నట్టు మనం ఉండవు. అంటే గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే పోతూ పోతూ కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్స్లో, పేషెన్స్ లెవెల్స్లో చాలా డౌన్ఫాల్ అయిపోయింది. అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏమవుతుందంటే ఓపికలు ఉండట్లేదు ముందులాగా. ఈ జాబ్ ప్రెషర్స్ ఏమంటారు, ఫస్ట్ రాగానే పేమెంట్స్, ఈ అంటే రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల రెస్పాన్సిబిలిటీస్, ఈ ఇల్లు కొనాలి, వాళ్ళు ఎవరు ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి మనం ఇల్లు కొనుక్కోవాలి, ఇట్లాంటి ఎన్నో అంటే నెత్తి మీద ప్రెషర్స్ ఉండేసరికి ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది ఎంత బాగా అంటే హ్యాండిల్ చేస్తున్నారు, ఎంత బాగా అంటే అది క్లియర్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక గొడవ కాగానే ఇమీడియట్గా డివోర్స్ అనేవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న రీజన్స్కి. ఎందుకంటే ఒక కేసులో చూస్తే హస్బెండ్ వచ్చి గురకబెడుతున్నాడు అని చెప్పేసి ఒక వైఫ్ తీసుకున్న కేసు కూడా ఉంది. అంటే ఆ ప్రాబ్లం మనకు అర్థం కాదండి, ఆమెకే తెలుసు. అంటే ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం ఉంది, అది ఎంత ఆమెకి ఎంత కష్టమైందో మీకు తెలియదు, నాకు తెలియదు. బట్ మనం నవ్వుకుంటాం ఒక చూసి, అరే గురక కోసం విడాకులు తీసుకోవడం ఏంటని చెప్పేసి. సో ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉందని మనకు తెలీదు. ఇది చాలా వైడ్ సబ్జెక్ట్. అంటే జనరలైజ్ చేసి నేను ఒక 2 minutesలో ఈ ప్రాబ్లం వల్లనే గొడవ, ఈ ప్రాబ్లం వల్లనే మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుంది, దీనివల్లనే డివోర్స్ తీసుకుంటారని నేను చెప్పను. బట్ ఆల్ ఓవర్ ఒకటి యావరేజ్గా చూసుకుంటే, ఒక టోటాలిటీ మీద చూస్తే ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది చాలా. అమెరికాలో పెంపుడు కుక్కకు గొలుసు కట్టలేదని కూడా ఒక ఆవిడ విడాకులు తీసుకుంది. అదే అంటున్నాను. సో చిన్న చిన్న వాటికి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకోకుండా ఉన్న వాళ్ళు. ఈవెన్ ఇంట్లో అత్తామామలతో కలిసి జీవిస్తున్నప్పుడు కూడా టీవీ చూసేటప్పుడు సీరియల్, అత్తకు ఇష్టమైన సీరియల్ తర్వాత కోడలికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇంకొక ఛానల్లో వస్తుంటే తిప్పుకునే విషయంలో, రిమోట్ విషయంలో కూడా కొట్లాట చేసుకొని చివరికి కొడుకు మీద పడి ఇక లాస్ట్కి విడాకుల వరకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదే అంటున్నాను, ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉందని చెప్పలేను. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి కూడా డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అసలు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా భరించుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదే చెప్తున్నాను, యావరేజ్గా చూసుకుంటే ఏంటంటే అండర్స్టాండింగ్ లేక వైఫ్ అండ్ హస్బెండ్కి ఏముండాలండి, ఒక ఫ్రెండ్షిప్కి అండర్స్టాండింగ్ ఉంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంది. అలాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉన్నప్పుడు కనీసం ఒక అండర్స్టాండింగ్ కూడా లేకపోతే వాళ్ళు ఎక్కువ కాలం. ఇప్పుడు సపోజ్ అండి, ఇప్పుడు నాకు ఒకటి కావాలి అనుకుంటాను, ఇప్పుడు ఒక వైఫ్ ఉంది, ఇది నీ గొంట అంటది, హస్బెండ్ వచ్చి వద్దంటాడు. ఎందుకంటే దాని రీజన్స్ ఏముంటాయి, ఎందుకు ఇంత కాస్ట్లీ ఇట్లా అని చెప్పేసి. నేను వెళ్ళి నేను డివోర్స్ తీసుకుంటాను అని రాదు కదా. ఈమె ఒకప్పుడు వినాలి, అతను ఒకసారి వినాలి.
అంటిల్ అన్లెస్ అది చాలా పెద్ద ప్రాబ్లం, అంటే హస్బెండ్ వచ్చి కొడుతున్నాడు, హస్బెండ్ వచ్చి తిడుతున్నాడు, లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, లేకపోతే భరించరానంత హరాస్మెంట్ ఉంది అన్నప్పుడు వైఫ్ వెళ్ళి డివోర్స్ తీసుకోవచ్చు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు చెప్తున్నారు చూడండి కేసెస్, దానికి డివోర్స్ తీసుకోవడం అయితే స్టూపిడిటీ. ఎందుకంటే పెళ్ళి అవ్వడము ఈ రోజుల్లో చూస్తుంటే రేషియో కూడా చూడండి, ఆడవాళ్ళకి బాగానే ఉంది, మగవాళ్ళకి కష్టం. ఎందుకంటే రేషియో ఎట్లా అయిపోతుంది అంటే గ్రాడ్యువల్ పోతుంటే మగవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రేషియో సరిపోక అబ్బాయిలకు అసలు అమ్మాయిలు దొరకట్లేదు. అసలు ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే ఏ క్యాస్ట్లైనా చూసుకోండి, అబ్బాయిలు ఎక్కువ ఉంటున్నారు, అమ్మాయిలు తక్కువ ఉంటున్నారు. సో మ్యారేజ్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. ఫైనల్గా మేడం ఒకటి, ఇప్పుడు కొన్నిసార్లు కోర్టులలో చాలామంది విడాకులు తీసుకోవడానికి అప్లై చేసుకుంటారు. తర్వాత కోర్టు కూడా ఒక తల్లి లాంటి పాత్ర పోషిస్తుందని అంటారు. ఒక పెద్దరికం పోషించి అక్కడ ఏం చెప్తుందనంటే వీళ్ళిద్దరిని ఫస్ట్ కౌన్సిలేట్కి పంపిస్తారంటారు, అంటే కౌన్సిలింగ్ సెంటర్. సో కౌన్సిలింగ్కి పంపిస్తారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత అంటే మీ దృష్టిలో అలాగా మళ్ళీ వెంటనే వాళ్ళు మనసు మార్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగనే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? యాక్చువల్గా ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ వస్తారు. ఇప్పుడు డివోర్స్ అనేది 2 టైప్స్. ఒకటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్, ఇంకోటి కంటెస్టెడ్ డివోర్స్. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా నాకు విడాకులు కావాలని ఇద్దరు రావడం, దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. సో వాళ్ళిద్దరు వచ్చి అంటే జడ్జికి ఇట్లా మాకు కావాలి అని చెప్పి పిటిషన్ వేయగానే జడ్జి ఓకే మీ ఇద్దరు కావాలనుకుంటారు కానీ డివోర్స్ ఇస్తాను అనడు. జడ్జి మీరు అన్నట్టు ఒక కన్సిలియేషన్ అనేది చేస్తుంది. ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరినీ కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ పంపించి ఏమైనా కొంచెమైనా ఛాన్స్ ఉందా, ఇంకా కలిసే అవకాశం ఉందా అని చెప్పేసి, ఈవెన్ కోర్టులో కూడా జడ్జి అడుగుతారండి, ఇంకా ఏమైనా కలిసి ఉండే అవకాశం ఉందా, ఒకసారి ఆలోచించుకో అమ్మా. ఎక్కువ శాతం అమ్మాయిలని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, అబ్బాయి ప్రాబ్లం ఉంటే అబ్బాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా అదే జరుగుతుంది. అంటే ఒక 100 కేసెస్ అయినాయి అనుకోండి, కనీసం 10 కేసులు అయితే వెనక్కి పోతాయి. రీసెంట్గా ఒక కేసు మీరు చూస్తే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కోర్టుకు వెళ్తే ఆ అమ్మాయికి ఇష్టమైన పాట అబ్బాయి పాడతాడు, అంటే వైఫ్కి ఇష్టమైన పాట హస్బెండ్ పాడతాడు, ఆ పాట వినేసి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. సో అంటే ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది కోపం ఆవేశంలో వచ్చి నాకు కోర్టు డివోర్స్ కావాలి ఇది అని చెప్పేసి వెళ్తారు, కానీ వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఒకసారి కోర్టుకి వెళ్ళి కోర్టు చుట్టూ తిరగడము, అక్కడ చూడడము, లేకపోతే ఆ లోపల దాని ప్రాబ్లం ఏంటని అర్థం చేసుకోవడము, అరే నేను తప్పు చేస్తున్నానేమో అని అనిపించడము, అట్లా చాలామంది మారి మళ్ళీ మాకు డివోర్స్ వద్దు అని చెప్పి వెనకకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 100లో ఒక 30% అయితే అనుకోవచ్చు వెనక్కి నాకు డివోర్స్ వద్దు అని చెప్పి మధ్యలో విరమించుకొని అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మొత్తానికైతే వివాహం చేసుకోవడం అనేది విడాకులు తీసుకోవడానికి కాదు. వివాహం అనేది అంటే స్త్రీ పురుషుల అంటే ఏదైతే లైంగిక వాంఛ ఉంటుందో అది మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసము పెద్దలు కావచ్చు, ఆధ్యాత్మిక పెద్దలు కావచ్చు, లేదా కోర్టులు కావచ్చు, సమాజంలో అంటే చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి అందమైన కుటుంబ జీవితాన్ని లీడ్ చేయడం కోసమే వీటంతటినీ ఏర్పాటు చేసింది. మొత్తానికైతే ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.